సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడేముందిలే, ఫస్ట్ లైఫ్‌ని ఎంజాయ్ చేద్దాం, తర్వాత చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఈ వీడియో. సో మీరు గనక ఈ రీసెంట్‌గా జాబ్ వచ్చి ఒక 2, 3 ఇయర్స్‌లో లేదంటే ఈ ఇయర్‌లో జాబ్ వచ్చిన వాళ్ళు సేవింగ్స్ ఇప్పుడు గనక లైట్ తీసుకుంటే మీ లైఫ్‌లో బాగా ఫైనాన్స్ గురించి కష్టపడిన సందర్భాలు గుర్తు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్‌ని గుర్తు చేసుకోండి. ఎన్ని సందర్భాల్లో మీకు ఫీ కట్టేటప్పుడు గానీ, మీకు ఇష్టమైనది కొనిచ్చేటప్పుడు గానీ, మీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గుర్తొచ్చి మీరు కొనుక్కోలేని స్థితిని ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది అందరి లైఫ్‌లో ఉంటది. సో మీ పిల్లలకి మీరు అలా కాకుండా వాళ్ళకి అవసరమైనవి, ఇష్టమైనవి ఇవ్వాలి. మీ ఫాదర్‌లాగా మీరు బిహేవ్ చేయకూడదంటే మీరు మీ శాలరీ స్టార్ట్ అయిన ఫస్ట్ నెల నుంచే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే మీరు ఎంత తక్కువ ఏజ్‌లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్ మంత్ 5,000 ఇప్పుడు శాలరీస్ మంచిగా వస్తున్నాయి కాబట్టి ఒక 5,000 శాలరీ ఇప్పటి నుంచే మీరు ఒక 20లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండి స్టార్ట్ చేశారనుకోండి, మీరు రిటైర్ అయ్యే టయానికి అది కోట్లు అవుతుంది. ఒక 5,000 కన్సిస్టెంట్‌గా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు రిటైర్ అయ్యడానికి కోట్లు అవుతుంది. సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్. ఫాలో మీ.